హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఒక గుడికి సంబంధించింది. ఆ గుడి కూడా ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో కాళేశపల్లి అనే గ్రామంలో ఉంది. ఆ ఊరిలో ఒక కాలభైరవుడు గుడి ఉంది. ఊరి ప్రజలు ఆ గుడి గురించి తెలుసుకోవడానికి కూడా చాలా భయపడతారు. ఆ గుడి స్టోరీ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడి పేరు భైరవ క్షేత్రం. ఈ భైరవ క్షేత్రం అనే గుడి కాళేశపల్లి అనే గ్రామంలో ఉంది. మిగతా గ్రామాల్లో గుళ్ళు ఉన్నట్టు ఆ ఊర్లో కూడా ఆ గుడి మామూలుగానే ఉండేది. దాని ప్రత్యేకత ఏమిటంటే, ఆ ఊరి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా ఆ గుడి దగ్గరికి కూడా వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకుల ప్రకారం ఆ గుడి లోపలికి ఎవరైతే వెళ్తారో వాళ్ళ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా చాలా మంచిగా వెళ్ళాలి. అలా కాకుండా మనసులో ఏదైనా చిన్న చెడు ఆలోచన లేకపోతే స్వార్థం అలాంటివి ఏమన్నా ఉండి ఆ గుడి లోపలికి వెళ్తే ఇంకా వాళ్ళ జీవితంలో ఆ గుడి బయటకు తిరిగి రారు. ఆ నమ్మకం, ఆ భయం ఆ ఊరి వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళు బాగా ఫాలో అవుతున్నారు. ఇప్పటికి కూడా ఆ గుడి గురించి మాట్లాడడానికి కూడా ఊరి వాళ్ళు చాలా భయపడేవారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ 2010వ సంవత్సరంలో జరిగింది. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందిన ఒక ఆఫీసరు, ఆయన పేరు గోపాల్. ఆయన 2 సంవత్సరాలుగా ఆ ఊరి గురించి ఆ గుడి గురించి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక రోజు తన టీం మెంబర్స్తో కలిసి ఆ గుడికి వెళ్ళాలని ఆ టైం రానే వచ్చింది. 2010వ సంవత్సరంలో ఆయన వాళ్ళ టీం మెంబర్స్తో అందరితో కలిసి ఆ ఊరికి వెళ్ళాడు. ఊరికి వెళ్ళాక ఊరి జనాలందరినీ కలిసి ఆ గుడి గురించి ఊరి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ గుడి గర్భగుడిలో ఏదో శక్తి, ఆ మహిమ ఉందని, ఆ గుడి లోపలికి వెళ్తే ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహమే మనుషుల్ని లోపలికి రానివ్వట్లేదని, వెళ్ళిన వాళ్ళని చంపేస్తుందని చెప్తుంటారు. విన్న ఆయనకి ఆ గర్భగుడి తలుపులు తెరిచి లోపల ఏముంది అని చూడాలని ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అసలు నిజానికి చెప్పాలంటే గోపాల్ వాళ్ళ టీం మెంబర్స్ ఆ ఊరికి రావడానికి కారణం జస్ట్ ఆ ఊరి వాళ్ళని కలిసి ఆ గుడి గురించి తెలుసుకోవడానికి మాత్రమే. కానీ ఆ ఊరికి వచ్చిన తర్వాత గోపాల్కి అక్కడ గుడి తలుపులు తెరవాలని తనకు ఆలోచన ఊరికి వచ్చిన తర్వాతే పుట్టింది. ఈ విషయం ఆ ఊరి వాళ్ళకి తెలిసిన వెంటనే గోపాల్ సార్ ఆయన్ని వార్న్ చేశారు, హెచ్చరించారు. గుడి తలుపులు తీయడం చాలా ప్రమాదం, మీ ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది. నేను చెప్పేది వినండి, ఆ గుడి జోలికి మాత్రం వెళ్ళకండి అని చెప్పారు. కూడా వాళ్ళ మాట విన్నట్టే విన్నాడు. నైట్ అదే రోజు రాత్రి 10:30 PM అవుతూ ఉంటుంది. ఊరి వాళ్ళు అందరూ నిద్రపోతున్నారు, వాళ్ళ టీం మెంబర్స్తో సహా. ఇదే కరెక్ట్ టైం అనుకొని గోపాల్ సారు లేచి ఎవరికి తెలియకుండా రోడ్ తీసుకొని గుడికి బయలుదేరాడు. ఆ ఊరి చివరి నేను మెల్లగా ఆ గుడి దాకా చేరుకున్నాడు. ఆ గుడిని చూసిన తర్వాత అది మామూలుగానే అన్ని గుళ్ళలానే అనిపించింది ఆయనకి. కానీ ఆ గుడి లోపలికి వెళ్ళాలంటేనే భయం వేసింది. ఎందుకంటే ఇంతకుముందే చాలామంది అక్కడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. కానీ ధైర్యం చేసుకొని లోపలికి వెళ్ళాడు. ఆ గుడి రాజగోపురం గడప దాటిన వెంటనే సడన్గా ఒక బేస్ వాయిస్తో తన పేరుని గట్టిగా పిలిచినట్టు అనిపించింది. ఎవరు ఆ సౌండ్ విని చుట్టూ చూశాడు, కానీ తనకి ఎవరు కనిపించలేదు. తన భ్రమ ఏంటుందేమో అని మెల్లగా ఆ గుడి లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఆ గుడి లోపల ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ పరిశీలిస్తూ లోపలికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న తనకి ఆ గర్భగుడి కనబడుతుంది. లోపల ఏముంటుందో అని తెలుసుకునే ఇంట్రెస్ట్తో పక్కనే ఉన్న బండరాయిని తీసుకొని ఆ తాళాలన్నింటినీ విరగొడుతూ ఉంటుంది. చివరికి ఆ తాళం విరిగిపోయి డోర్ ఓపెన్ అవుతుంది. ఆ గర్భగుడి లోపలికి అడుగు పెడతాడు. లోపలికి చూసిన వెంటనే ఒక పెద్ద 6 అడుగుల విగ్రహం తనకు కనిపించింది. కానీ తన కళ్ళలో భయం మాత్రం పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఆ విగ్రహం మామూలుగా లేదు. ఆ విగ్రహం కళ్ళల్లో అగ్గి కాలుతున్నట్టు కనబడింది తనకి. ఆ విగ్రహం మెల్లగా తన దగ్గరికి నడుచుకుంటూ రావడం చూసి అక్కడే కింద పడిపోయాడు. ఆ విగ్రహం తన దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. అలా గర్భగుడి తలుపులు మూసుకుపోతాయి. తెల్లారేసరికల్లా ఆ టీం మెంబర్స్ ఇంక ఊరికి బయలుదేరుతాం అన్నప్పుడు గోపాల్ సార్ ఎక్కడ కనపడలేదు. ఎక్కడ అని మొత్తం అంతా వెతుకుతున్నారు. ఇదే విషయం ఊరి వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయమని అడిగారు గోపాల్ సార్ని వెతకడంలో. ఊరు మొత్తం వెతుకుతున్నారు, ఎవరికి ఎక్కడ కనపడలేదు ఆయన. వీళ్ళకు డౌట్ వచ్చింది. ఇంకా ఏం చేయలేక ఎక్కడా కనపడలేక ఇంకా సిటీకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళ్ళారు. కానీ ఆ ఊరికి వాళ్ళకి మాత్రమే తెలుసు ఆయన ఈ పాటికి ఆ గుడికి వెళ్ళి చనిపోయి ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో ఆ గుడి నిజంగానే ఆ గ్రామంలో ఉంది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఆ గుడి లొకేషన్ ఎక్కడ చూద్దామని చూసిన వాళ్ళందరికీ ఎవరికి ఆ గుడి లొకేషన్ మాత్రం కనపడలేదు.
కానీ ఆ ఊరిలో ఇప్పటికీ ఆ గుడి నిజంగానే ఉంది. ఆ ఊరి వాళ్ళు ఇప్పటికి కూడా ఆ గుడి దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవారు. సో స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.